నుంచి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఈ అదనపు రుసుము ఏదైతే ఉందో $1,00,000 ఈ ఎక్స్‌ట్రా ఫీజ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ అంటే ₹1,00,00,000 పైన. ఈ డబ్బులు కంపెనీలు భరిస్తాయా? లేదంటే ఇండైరెక్ట్‌గా ఎంప్లాయీస్ సాలరీలో నుంచే వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారా? అది ఒక పాయింట్. రెండోది ఈ ఓపీటీ పైన ఉన్నటువంటి విద్యార్థుల వాళ్ళ భవిష్యత్ ఏంటి? అంటే ఓపీటీ కోసం ఇప్పుడు వాళ్ళు $1,00,000 ఫీజు వేస్తామంటున్నారు. వీళ్ళకి కూడా అదే వర్తిస్తుందని అంటున్నారు. అక్కడ చదువుకోవడానికి వెళ్ళి కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇది చాలా బర్డెన్ కదా! వాళ్ళ భవిష్యత్ ఏంటంటారు? మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటి అనంటే, ఇప్పుడు వర్క్ వీసా పైన వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ H1B వీసాకి పెంచినటువంటి ఫీజు మొత్తాన్ని వాళ్ళే కట్టుకోవాల్సి ఉంటుంది. కానీ కంపెనీస్ ఇక్కడ ఉన్నటువంటి ఒక స్కిల్డ్ వర్కర్స్ ని అమెరికాలో ఉన్నటువంటి కంపెనీకి వాళ్ళ సర్వీసెస్ ను వాడుకోవాలని అనుకున్నప్పుడు కంపెనీ ద్వారా పోతే ఆ కంపెనీ ఆ ఫీజును భరించాల్సి ఉంటుంది. కానీ వ్యక్తులుగా వర్క్ వీసా పైన అమెరికాకు వెళ్ళి ఉద్యోగం చేయాలని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వ్యక్తులే పే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా కాకుండా కంపెనీ హెయిర్ చేసుకొని కంపెనీ అక్కడికి పంపిస్తేనప్పుడు కంపెనీ ఆ పెంచినటువంటి ఫీజుని భరించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మొదటిది. రెండోది ఏంటి అంటే, ఇక వర్క్ వీసాకు సంబంధించింది అయితే ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి వీసాలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. చాలా మైన్యూర్ మినహాయింపులు ఇచ్చారు, ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అదేంటి అని అంటే, ఇప్పటికే అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు పునరుద్ధరించుకోవటానికి ఈ ఫీజు వర్తించదు, ఈ హైక్ చేసినటువంటి ఫీజు వాళ్ళకి ఏం వర్తించదు అని ఒక మినహాయింపు ఇచ్చారు. రెండోది, ఇప్పుడు అక్కడ ఎడ్యుకేషనల్ వీసాలో అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉండి వాళ్ళు గ్రాడ్యుయేషన్ తర్వాత మాస్టర్స్ కి వెళ్ళేటటువంటి వాళ్ళకు కూడా మినహాయింపు ఇచ్చారు. వాళ్ళు కూడా పాత ఫీజునే కట్టుకోవాల్సి ఉంటుంది, కొత్త ఫీజు అవసరం లేదు అని. రెండోది, విద్య నుండి అంటే ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళు వర్క్ కు మారాలనుకునేటటువంటి సందర్భంలో కూడా బట్ ఈ హైక్ చేసినటువంటి ఫీజు వర్తించదు. బట్ ఇట్స్ ఈ హైక్ చేసినటువంటి ఫీ కేవలం కొత్త వాటికి వర్తిస్తుంది అనేటటువంటి చెప్పారు. అంటే ఒక రిపోర్ట్ ఉంది కదా సార్, ఫ్రాగోమన్ అది చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం FN OPT వాళ్ళకు కూడా ఈ $1,00,000 ఫీజు వర్తిస్తుంది అనేటువంటిది కాస్త ఆందోళన కలిగించేటువంటి అంశం. అదే ఖచ్చితంగా. కానీ చిన్న చిన్న ఎగ్జామ్షన్స్ ఇవ్వటం వల్ల ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, ఇప్పుడు అక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళకి, అంటే రెన్యువల్ చేసుకునేటటువంటి వాళ్ళకి, లేకపోతే ట్రాన్స్ఫార్మ్ అయ్యేటటువంటి వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు కల్పించారు. కానీ కొత్తగా ఎవరైతే ఈ H1B వీసా ద్వారా వర్క్ వీసా ద్వారా వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇస్ హైలీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఫీజుకి ఇంత అదనంగా ఇంత భారీ స్థాయిలో పెంచటం వల్ల వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు, సొంతంగా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన విరమించుకుంటారు, అటు వర్క్ వీసాలో కానీ ఇటు ఎడ్యుకేషన్ వీసాలో కానీ. రెండోది, కంపెనీస్ కూడా ఇంత భారీ వ్యయాన్ని భరించి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ని అమెరికాలోకి డెప్యూటేట్ చేసి పని చేయించుకునేటటువంటి అవకాశం ఉండదు. అందుకే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీస్ వర్రీ అవుతున్నది ఏంటి అని అంటే, వచ్చే భారతదేశం లాంటి దేశాల నుంచి స్కిల్డ్ వర్కర్స్, అది ఇంజనీరింగ్ లో కానీ, టెక్నోక్రాట్స్ లో కానీ, లేకపోతే రిసెర్చర్స్ లో కానీ, లేకపోతే ప్రొఫెషనల్స్ లో కానీ వచ్చేటటువంటి వాళ్ళు రాకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ కి ఇబ్బంది ఎదురవుతుంది. లేకపోతే ఇక్కడ వాళ్ళ కంపెనీస్లలో ఆయా దేశాల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళని, స్కిల్ ఉన్నటువంటి వాళ్ళని, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని అమెరికాలో పని చేయించుకోవాలనుకుంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నది. అందుకే వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మొదటిసారి పెంపు ప్రతిపాదన విషయంలో కోర్టుకు వెళ్లారు. బట్ ఇప్పుడు కూడా ఈ పెంపు ప్రతిపాదన పైన కూడా కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. బట్ ఇది అమెరికన్ గవర్నమెంట్ ఎందుకు ఇంత భారీ ఫీజుల ప్రతిపాదన తీసుకొచ్చింది అని అంటే, దాంట్లో ఉన్న వాళ్ళకి ఇంటెన్షన్ ఏంటి అంటే, అమెరికన్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పించటం. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలన్నీ మనం దోచుకుంటున్నాం అనేటటువంటి వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఈ ఫీజు పెద్ద ఎత్తున పెంచడం ద్వారా మైగ్రేషన్ ని ఇంటరప్ట్ చేయొచ్చు, ఆబ్స్టాకిల్ చేయొచ్చు, అడ్డుపడొచ్చు అనేది ఒక ఉద్దేశం అయితే, రెండోది ఈ వలసల విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నటువంటి సందర్భం మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఒక్కటి ఏంటి అని అంటే, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి ప్రతి చర్య భారతదేశం యొక్క వ్యతిరేక చర్యగానే కనపడుతుంది, భారత ప్రయోజనాలకు భంగకరంగానే కనపడుతుంది అనేటటువంటి విషయం. ముఖ్యంగా
ఈ H1B వీసాలు